క్రాంతి కిరణ్ మాట్లాడుతున్నారు. ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసింది ఇప్పటిదాకా, ఇన్వెస్టిగేషన్ చేసి ఏం తెలిసిందో చెప్పలేరు, దానికి ఎవరు బాధ్యులో చెప్తలేరు, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారో తెలియని పరిస్థితి సిట్ అధికారులకు ఉన్నదా? ముఖ్యమంత్రులు మంత్రులు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? భారత టెలిఫోన్ వ్యవస్థ చట్టం అంత లోపభూయిష్టంగా ఉన్నదా? ఇది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మేము శాంతియుతంగానే, ఎందుకంటే మా నాయకుడు ఇక్కడ పంపించడానికి మేము వచ్చినాము, ఏ కూడా లేవు. కానీ రోపు తీసుకొచ్చి పాపం జర్నలిస్ట్ మిత్రం కూడా మహిళా జర్నలిస్ట్ కూడా చూడకుండా అందరినీ రోపు పట్టి లాగేస్తుంటే ఇదే ప్రజాస్వామ్యం. మేము ఎక్కువసేపు ఇక్కడ ఉండలేము కదా, మేము ధర్నా చేయడానికి వచ్చినాము. మేము మా నాయకుడు పంపించడానికే కదా మేము వచ్చింది. దానికి కూడా కనీసం మమ్మల్ని అతను చూసి పలకరించే అవకాశం కూడా చాలా మంది చాలా దూరం నుంచి వచ్చిండ్రు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. కేటీఆర్ గారిని విచారణకు పిలుస్తున్నారు. ఒకసారి కలుద్దాం, కేటీఆర్ గారిని కలిసి సంఘీభావం చెప్తాం, ఈ ప్రభుత్వ విధానం పట్ల వ్యతిరేకతను ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. మీకు రోజులు దగ్గర పడ్డే దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చింది, తెలంగాణ ప్రజల పాలన అద్భుతంగా చేయమని ఇచ్చారు. కానీ రోజుకో పోలీస్ కేసు పెట్టి, రోజుకో కమిషన్ వేసి, రోజుకో సిట్ వేసి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి కాదు. తెలంగాణ ప్రజల విజ్ఞులు మీ యాక్టివిటీని, మీ చర్యలను, నిరంకుశ విధానాలని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను. మొత్తానికైతే మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ తమ పార్టీ నేతలందరూ కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పి తను విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మొత్తానికి టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. మొత్తానికైతే నేతలందరినీ కూడా క్రాంతి గారు మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ జరగలేదని భావిస్తున్నారా మీరు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది రాజకీయ నేతగా పక్కన పెట్టండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు, మీకు అన్ని విషయాలు తెలిసి ఉంటుంది. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి హయాంలో చేస్తారు పోలీస్ అధికారులు. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది, ఓ పద్ధతి ప్రకారం చేస్తారు. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి లిస్టు రాసి ఇయ్యడు, మంత్రులు లిస్టు రాసి ఇయ్యరు ఎవరు చేయాలనేది. అధికారులు ఏం చేస్తారనేది ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ తెలియదు. అది ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం కదా, మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి, మరి ఇప్పుడు కూడా విచారణ చేయమని చెప్పండి, ఇదే ఎస్ఐటీ విచారణ చేయమని చెప్పండి. సంఘ విద్రోహ శక్తుల్ని, టెర్రరిస్టుల్ని, మావోయిస్టులను కంట్రోల్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది యాజ్ యూజువల్ గా జరుగుతుంది. కానీ గవర్నమెంట్ రావాలనే ప్రయత్నం చేశారనేది ఆరోపణ. కాదండి నాగేష్ గారు, మీరు కూడా రిపోర్టింగ్ చేశారు కదా, ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది, ఆ విధానాల ప్రకారమే వాళ్ళు పోతారు. అంతే తప్పించి ముఖ్యమంత్రి చెప్పినని ఉండదు కదా. నేను చెప్తున్నా, ನೀವು సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, ఇంకో శక్తులు కావచ్చు, అనేక మంది అరాచక శక్తులు అడ్డుకట్టాలని చేయాలంటే వచ్చిన సమాచారాన్ని, ఇంకా సమాచారం వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు పోలీస్ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు ఉంటుంది. కానీ ఇది స్పెషల్ కేసులో రాజకీయ నాయకులు ఇరికిచ్చి కేటీఆర్ చేయమన్నాడని చెప్పి, హరీష్ రావు చేయమన్నాడని చెప్పి, నీకు ముఖ్యమంత్రి గారు చేయమన్నాడని చెప్పి చెప్పడం ఎందుకు? రేవంత్ రెడ్డి చేయించిండని మేమంటాం. రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నాయుడుగా ఉండే ఆ అధికారులను బెదిరించి ఫోన్ ట్యాపింగ్ చేపిస్తే మేమంటాం. మరి రేవంత్ కూడా విచారించాలని చెప్పండి. అంటే ఎవరు చెప్తే అలిగేషన్ కాదు కదా, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోరాడమే చెప్తున్నాం. రాధాకిషన్ రావు లాంటి పోలీస్ ఆఫీసర్ల స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు? పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిరని అనుకుంటాం. నిజంగా మిస్యూజ్ జరిగింది, చట్టప్రకారం చర్య తీసుకోండి, మేము వద్దట్లేం కదా. మేము కూడా ఫోన్ ట్యాపింగ్ లో మిస్యూజ్ జరిగి ఉంటే చర్యలు తీసుకోండి, మేము అడ్డుపడతలే కదా. విచారణకు పిలిస్తేనే ఇంత హంగామా ఎందుకు అనేది కాంగ్రెస్ నేతల ప్రశ్న. మేమే హంగామా చేస్తలే, మా నాయకుడిని విచారణ తీసుకొచ్చారు, మేము సంఘీభావంగా దగ్గర వచ్చి పంపించడానికి వచ్చినాం. దీని హంగామా ఏం లేదు, హంగామా పోలీసులు సృష్టించారు, మమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఏం లేదు కనుక అనవసరంగా సీక్రెట్ చేసుకున్నారు. మేము వచ్చినామా, ఇగో మా దగ్గర ఏం లేవు కదా, మేము మామూలుగా వచ్చినాము, తను సెండప్ చేయడానికి వచ్చినాము. సెండప్ చేయడానికి వచ్చిన 2 నిమిషాలు వదిలిపెడితే అందరికీ టాటా చెప్పేసి మేము పోయి పార్టీ ఆఫీస్లో కూర్చుంటాం కదా. పోలీసులు రోప్ తీసుకొచ్చి మీడియా వాళ్ళని దోసేసి ఓ పెద్ద సీక్రెట్ చేసింది పోలీసులే కదా. అంటే చిన్న చిన్న విషయానికి కూడా ఈ ప్రభుత్వం భయపడుతుంది. కనీసం తుప్పెర్లో కూడా ఈ ప్రభుత్వం భయపడే పరిస్థితి వచ్చింది. మేము పోలీసులకు పోతాం, మేమన్నా మా పోలీసుల మీద దాడి చేస్తామా? కేటీఆర్ని పోకుండా అడ్డుకుంటామా? స్వచ్ఛందంగా పిలిచిన వెంటనే రావడానికి సిద్ధమై వచ్చిన తర్వాత మేమేమి భారీ ర్యాలీ, వందలాది మంది కార్యకర్తలు, ఇది ప్రధాన రోడ్డు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి కదా. చూస్తున్నా, ఎవరు లేరు, ర్యాలీ ఏం లేదు. కేటీఆర్ గారు ఒకటే కారు వచ్చింది,
కేటీఆర్ ఒకటే కారు వచ్చింది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరు కనబడి దానికి బాయ్ చెప్పి పోదామని వచ్చారు తప్పించి వందలాది రాలేదు. వందలాది మంది కనుక వస్తే ఈ ప్రభుత్వం ఇదే తీరుగా పిలుస్తూ పోతుంటే మొత్తం తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రేపు సిట్ ఆఫీస్ దగ్గర ఉంటాడు. ఇదే కనుక రేపు ఇట్లాగే సిట్టు నోటీస్ ఇచ్చి మా నాయకులు వేధించే పరిస్థితి వస్తే రేపు మొత్తం తెలంగాణలో ఉన్న లక్షల మంది కూడా ఈ ఆఫీస్ ముందే ఉంటారు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా గోక్కుంటున్నారు. చిన్న టిపికల్కి వచ్చాను. కవితనే వాళ్ళ సొంత చెల్లెలే ఫోన్ ట్యాపింగ్ చేశారు, మీరు మనుషులేనా అన్న ఆరోపణకి అంటే మీరు ఒక జర్నలిస్ట్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే, ఏం సమాధానం చెప్పు? నేను చెప్తున్నా, ఎవరు ఫోన్ ట్యాప్ చేసినా అందుకు ఫోన్ ట్యాపింగ్ అన్నది అనైతికం. ఎవరు ట్యాపింగ్ చేసినా అది అనైతికమైనప్పుడు, అనవసరంగా ట్యాప్ చేసినప్పుడు ప్రొసీజర్ ప్రకారం ట్యాప్ చేసినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము చెప్తున్నాం. దాంట్లో మేము అడ్డొస్తలేం కదా. మేమే మీ ఇన్వెస్టిగేషన్ అడ్డొస్తున్నామా? బండి సంజయ్ గారు కూడా వచ్చిండు, కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వచ్చిండు, పిసిసి అధ్యక్షుడు వచ్చిండు, రఘునందన్ గారు వచ్చిండ్రు. వీళ్ళందరూ వచ్చి మరి మేమేమైనా అడిగి చెప్పినామా? మేము విచారణ చేసుకోమంటున్నాం. కానీ ఎవడన్నా సాక్షుల్ని విచారించడానికి ఇంకొకటి ఏంటంటే, నేను కూడా వాళ్ళని అడుగుతున్నా, నేను కూడా సజ్జనాలని అడుగుతున్నా. నేను ఒక కేసులో నీకు ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా పోలీసు అధికారులు? అంటే విధి విధానాల ప్రకారం వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ కాకుండా ఇంకా మిగతా 2 ఛార్జ్ షీట్లు వేస్తామని వాళ్ళు కోర్టుకు చెప్తున్నారు. కోర్టు పర్మిషన్ ఇచ్చిందా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తున్నాం. కోర్టు హరీష్ రావు గానే విచారణ ఒప్పుకోలే. సుప్రీంకోర్టు హరీష్ రావు అది ఓన్లీ చక్రాధారావు ఇష్యూలో. ఏదైనా సరే ఈ కేసును ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత 173/8 ప్రకారం నువ్వు గనక కోర్టులో ఛార్జ్షీట్ చేసిన కేసును విచారణ అయినా సరే ఇన్వెస్టిగేషన్ అధికారుల మీద మాకు గౌరవం ఉంది కనుక మేము వాళ్ళకు వచ్చినాం. దానికి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి వీళ్ళంతా షో చేస్తున్నారని చెప్పి మళ్ళీ మామూలు చేసి ఇంత పోలీసు అవసరమా? ఓ 2 నిమిషాలు మొత్తం క్లియర్ అయిపోతారు అందరూ. మీరే సీన్ క్రియేట్. సో థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే సిట్ విచారణకు సంబంధించి తప్పుపడుతున్నారు. వన్స్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎలా ముందుకెళ్తారని చెప్పి తను ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికైతే ఓవరాల్ గా ఇప్పటికీ మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద చూడొచ్చు. అంటే చాలా మంది బీఆర్ఎస్ నేతల్ని కూడా కంట్రోల్ చేశారు. కొద్ది మంది మాత్రమే ఇక్కడ కంట్రోల్ లో ఉన్నారని చూడొచ్చు. మిగతా ఎవరిని కూడా ఇక్కడికి రానిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పోలీస్ స్టేషన్ లోపల విచారణ అయితే కేటీఆర్ ది ప్రారంభమైందని చెప్పొచ్చు. సిట్ విచారణ ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకట, మిగతా ఎస్పీ జాయింట్ సిపిగా ఉన్న విజయ్ కుమార్ కానీ మిగతా పోలీస్ అధికారులు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ఎలక్టరల్ బాండ్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, కొంతమంది రాజకీయ నేతల ఫోన్లు విన్నారన్న ఆరోపణలు, ఇవన్నిటిపైన కూడా ఒక ప్రశ్నావళి అయితే సిద్ధమైంది. మొన్న రీసెంట్గా జరిగిన విచారణలో కృష్ణరావుని నీ ఫోన్ ట్యాప్ చేశారు, నీ మాటలు విన్నారని చెప్పి వాళ్ళు అడిగారు. మరి ఈ సొంత అంటే తోటి సహచార మంత్రి సొంత బావ ఫోన్ని మీరు ఎలా విన్నారని అడిగే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ కు అవకాశం ఇచ్చి మరి ఇంటి నుంచి లంచ్ తీసుకొచ్చుకుంటే తదుపరి లంచ్ విరామం తర్వాత కూడా సాయంత్రం వరకు విచారించే అవకాశం కనిపిస్తుంది. సో 160 CRP కింద ఈ కేసులో మాత్రం కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక భద్రత పరంగా లాండ్ ఆర్డర్ ఇష్యూలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ పరిస్థితిని ఇక్కడ ఎటువంటి విధి విధానాలని అంటే పాటిస్తూ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు నినాదాలు చేయకుండా గందరగోళం చేయకుండా మాత్రం పూర్తిగా సిచ్యువేషన్ అయితే కంట్రోల్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారని చెప్పచ్చు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడి ఖచ్చితంగా సిట్ విచారణను ఎదుర్కొంటాం, ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి ఆరోపిస్తూ ముందుకెళ్లారు. సో మొత్తానికైతే కొద్ది నిమిషాల క్రితమే కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. తదుపరి గంటల తర్వాత కొన్ని విషయాలు బయటకు ఆఫ్ ద రికార్డ్ లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కేటీఆర్ విచారణ క్రమం కానీ కేటీఆర్ ని అడవు ప్రశ్నల వ్యవహారం కావచ్చు కానీ కేటీఆర్ సంబంధించి సిట్ విచారణలో 160 CRP కింద ఫోన్ ట్యాపింగ్ అంశంలో అప్పుడు నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడం కావచ్చు, మిగతా అప్పుడు పోలీసు అధికారులు రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కేటీఆర్ ముందుంచి విచారించడానికైతే పోలీసులు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు అయితే ముందుకెళ్తున్నారు. ఎటువంటి ఇష్యూస్ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
సో ఇక్కడ సాగర్ మరిన్ని వివరాలు అందిస్తాడు. ఇప్పటి వరకు మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కేటీఆర్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది, దర్యాప్తును వేగవంతం చేసింది, కొన్ని ఆధారాలను సేకరించింది. ఇప్పటి వరకు 618 మంది పొలిటికల్ లీడర్స్ సంబంధించిన వారి అనుచరులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వారి స్టేట్మెంట్లను సాక్షులుగా రికార్డ్ చేసింది. దాంతో పాటుగా నిందితుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. వీటి ఆధారంగానే విచారిస్తుంది. కీలకంగా బీఆర్ఎస్ కీలక నేతల విచారణ నూతన సిట్ ఏర్పాటు చేసిన అనంతరం జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హరీష్ రావుని విచారించిన సందర్భంగా సుమారు 7 గంటల పాటు సిట్ అధికారులు హరీష్ రావుని విచారించారు. హరీష్ రావు విచారణ సందర్భంగా కొన్ని ఆధారాలను ముందుంచి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటుగా ఈ కేసులో A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ చేయడంతో పాటుగా హరీష్ రావుతో పాటుగా ఆయన అనుచరులకు సంబంధించినటువంటి ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాప్ అయినట్లుగా కూడా సిట్ ముందుంచి ఆధారాలను ముందుంచి కొన్ని అంశాలపైన హరీష్ రావుని ప్రశ్నించింది. అయితే ఇక్కడ కేటీఆర్ విచారణలో మరికొన్ని కీలక అంశాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. పార్టీకి సంబంధించినటువంటి విరాళాల విషయంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక నడిచినట్లుగా కూడా సిట్ అధికారులు కొన్ని ఆధారాలు గుర్తించారు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ పాల్పడడంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పారిశ్రామికవేత్తల, రాజకీయ నేతల, ఫార్మా కంపెనీ, దిగ్గజ ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి కావచ్చు, జ్యువెలరీకి సంబంధించినటువంటి సంస్థల యజమానులకు సంబంధించినటువంటి వ్యాపారుల ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాప్ గురయ్యాయి. 2018 నుంచి 2023 వరకు 5 సంవత్సరాల్లోనే 1300 కోట్లకు సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా చేరాయి, ఆ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధుల యొక్క స్టేట్మెంట్లు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి ఆధారంగా కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలోనే సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి ఎండి శ్రీధర్ రావు 13 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేసి వీటిని బలవంతంగా రాయించుకున్నారంటూ కూడా ఆయన చెప్పడం ఇందులో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇట్లా ఈ విధంగా ఎన్ని సంస్థల నుంచి వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ఆర్జించారు, దీని వెనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఉన్న సంబంధాలపైన కూడా ఇటు సిట్ అధికారులు ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ కుట్రకోణం పైన ఫోకస్ పెట్టినటువంటి ఇప్పటి వరకు సిట్ కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఎందుకంటే వ్యాపారస్తుల ఫోన్లు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు, ఇటు జర్నలిస్టుల ఫోన్లు, న్యాయమూర్తుల ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాపింగ్ గురైనట్లుగా కూడా ఇప్పటివరకే ఆధారాలు సేకరించింది. రాజకీయ కోణంలో చూసుకుంటే దాదాపు 618 మంది పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పటి వరకు తీసుకుంది. ఆ యొక్క ఆధారాలను ముందుంచి, ఎందుకంటే గతంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో బండి సంజయ్ తో పాటుగా ఈటెల రాజేందర్, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుల ఫోన్లు కూడా పెద్ద ఎత్తున ట్యాప్ అయినట్లు గుర్తించిన నేపథ్యంలో వీళ్ళందరి స్టేట్మెంట్లను కూడా ఇప్పటివరకు తీసుకుంది. ఆయా స్టేట్మెంట్లను కూడా, నిందితుల యొక్క స్టేట్మెంట్లను కూడా ముందుంచి అడిగే అవకాశం కనిపిస్తుంది. అయితే రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి కేసులో నిందితుడు ఉన్నటువంటి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ కూడా ఇందులో కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో జరిగినటువంటి పరిణామాలు, ఆధారాలు ఇప్పటికే సిట్ సేకరించింది. సో ఈ కేసులో ఆధారాలను ముందుంచి కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రశ్నావళి ఇప్పటికే సిట్ సిద్ధం చేసుకుంది. కేటీఆర్ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు చేసుకుంటున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ భవన్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ సందర్భంగా కూడా అక్కడ శ్రేణులు, పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకు కేటీఆర్ చేరుకున్నారు, విచారణకు లోపలికి హాజరయ్యారు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఆయన తీసుకువెళ్లారు. అయితే సిట్ ఇక్కడ కీలకంగా కొన్ని ఆధారాలను సేకరించిన నేపథ్యంలో కేటీఆర్కి ఎలాంటి ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తుందనేది కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. కొత్త సిట్ ఏర్పాటు అయిన అనంతరం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఈ కేసులో ఎలాంటి ప్రమేయం ఉంది, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి మీ పాత్ర ఏ విధంగా ఉంది అన్న అంశాలు కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మొదట హరీష్ రావు